A very good evening, one and all. Welcome to Banking Aspirants Adda. Now let's start the today's current affairs class. First topic: New Zealand and Australia cities dominated by Global Livability Index 2021, published by the Economist Intelligence Unit. సో మనకేంటి అంటే ఎవ్రీ ఇయర్ గ్లోబల్ లివబిలిటీ ఇండెక్స్ అనే రిపోర్ట్ని పబ్లిష్ చేస్తారు. ఎవరు అనంటే మనకు ఆ ఆర్గనైజేషన్ వచ్చేసి ఎకానమిస్ట్ ఇంటెలిజెన్స్ యూనిట్. ఇవి డిఫరెంట్ రిపోర్ట్స్ని ఇస్తుంది. సో మనకేంటి అంటే ఇక్కడ ఇంపార్టెంట్ ఎకానమిస్ట్ ఇంటెలిజెన్స్ యూనిట్ యొక్క హెడ్ క్వార్టర్స్ వచ్చేసి లండన్. సో ఇక్కడ రిపోర్ట్ దేని గురించి అని అంటే మనకు గ్లోబల్ లివబిలిటీ ఇండెక్స్ అంటే నివసించడానికి అద్భుతమైన ప్లేసెస్ అన్నట్టు. సో దేన్ని బేస్ చేసుకొని ఈ ర్యాంకింగ్స్ ఇస్తారు అని అంటే లైక్ హెల్త్, కల్చర్, స్టెబిలిటీ, ఎడ్యుకేషన్. సో వీటిని బేస్ చేసుకొని ఏ ప్లేసెస్ అయితే మనకు నివసించడానికి అద్భుతమైన ప్లేసెస్గా ఉంటాయో వాటిని కన్సిడర్ చేసుకొని మనకు ర్యాంకింగ్స్ అనేది ఇస్తారు. సో ఇక్కడ వచ్చేసి మనకు ఫస్ట్ ఆక్లాండ్ ర్యాంక్డ్ ద బెస్ట్ ఆన్ లివబిలిటీ ర్యాంకింగ్స్. ఆక్లాండ్ ఎక్కడ అంటే మనకు సిటీ ఇన్ న్యూజిలాండ్. సో మనకు దానికి ఎందుకు అనంటే ఇప్పుడు మనం చూస్తున్నాం న్యూస్లో కోవిడ్-19ని ఫస్ట్ మామూలుగా మనకి అక్కడ కరోనా ఫ్రీ న్యూజిలాండ్ కంట్రీ వచ్చేసి. సో అందుకని చెప్పేసి ఈ ఇయర్కి న్యూజిలాండ్లో ఉన్న ఆక్లాండ్ సిటీ అనేది ర్యాంక్డ్ ద బెస్ట్ లివబిలిటీ ర్యాంకింగ్స్. సో నెక్స్ట్ వచ్చేసి జాపనీస్ సిటీస్ ఆఫ్ ఒసాకా అండ్ టోక్యో గ్రాబ్డ్ ద సెకండ్ అండ్ ఫోర్త్ ప్లేస్. నెక్స్ట్ టాపిక్ మర్చెంట్ పేమెంట్స్ అండ్ ఫినాన్షియల్ సర్వీసెస్ ప్రొవైడర్ భారత్పే హ్యాస్ అక్వైర్డ్ ఏ మల్టీ-బ్రాండ్ లాయల్టీ ప్లాట్ఫామ్ Payback India to help its 6 million offline merchants roll out rewards and loyalty programs for customers. The acquisition is expected to give an exit to American Express and ICICI Investment Strategic Fund, which will hold 90% and 10% stake respectively in the entity. సో ఇక్కడ ఏం లేదు, భారత్ పే వచ్చేసి మనకి అక్వైర్డ్ ద మల్టీ బ్రాండ్ లాయల్టీ ప్లాట్ఫామ్ పేబ్యాక్ ఇండియా. సో భారత్ పే ఇదివరకు దేంతో టైఅప్ ఉండేదంటే అమెరికన్ ఎక్స్ప్రెస్ అండ్ ఐసిఐసిఐ ఇన్వెస్ట్మెంట్. సో ఇవి 90% అండ్ 10% స్టేక్ హోల్డ్ చేసేవి. సో ఇప్పుడు ఏంటి అనంటే ఇది పేబ్యాక్ ఇండియా తోటి లింకప్ అయింది. సో టు హెల్ప్ ది 6 million ఆఫ్లైన్ మర్చెంట్స్ రోల్ అవుట్ రివార్డ్స్ అండ్ లాయల్టీ ప్రోగ్రామ్స్ ఫర్ కస్టమర్స్. సో దీంతో టైఅప్ అవడం వల్ల అమెరికన్ ఎక్స్ప్రెస్ అండ్ ఐసిఐసిఐతో ఎగ్జిట్ అయిపోయింది. సో నెక్స్ట్ టాపిక్ టాటా డిజిటల్, ఏ 100% సబ్సిడరీ ఆఫ్ టాటా సన్స్, వుడ్ ఎక్వైర్ ఏ మెజారిటీ స్టేక్ ఇన్ డిజిటల్ హెల్త్ స్టార్టప్ 1mg, continuing its series of investments in the online commerce ecosystem. The investment in 1mg is in line with the Tata Group's vision of creating a digital ecosystem and addresses the consumer needs across the categories in a unified manner. సో ఇక్కడ ఏంటి అంటే 1mg అనేది ఒక హెల్త్ స్టార్టప్ కంపెనీ, డిజిటల్ హెల్త్ స్టార్టప్ కంపెనీ. డిజిటల్ ఇన్ ద సెన్స్ మనకు ఆన్లైన్లో మనం ఆర్డర్ చేసుకుంటే మనకు మెడిసిన్స్ అనేవి ఇంటికే వస్తాయి. సో ఇలా 100% సబ్సిడీ, సో యూనిఫైడ్ మేనర్లో డిజిటలైజ్ చేస్తుంది ఇక్కడ 1mg అనేది ఒక స్టార్టప్ కంపెనీ. నెక్స్ట్ ది మేనేజింగ్ డైరెక్టర్ ఆఫ్ గుజరాత్ కోఆపరేటివ్ మిల్క్ మార్కెటింగ్ ఫెడరేషన్ అమూల్, R.S. Sodhi, was conferred with the regional award as Asia Pacific Productivity Champion from Asian Productivity Organization, Tokyo, Japan, in recognition of enhanced productivity and efficient milk supply chain. ఇక్కడ ఏం లేదండి, జస్ట్ ఒక అవార్డు వచ్చింది. ఎవరికి అనంటే ది మేనేజింగ్ డైరెక్టర్ ఆఫ్ గుజరాత్ కోఆపరేటివ్ మిల్క్ మార్కెటింగ్ ఫెడరేషన్ అమూల్. సో మామూలుగా మనకు మిల్క్ మ్యానుఫ్యాక్చరింగ్ చేసి డిస్ట్రిబ్యూషన్ అనేది చేస్తారు. సో దానికి మేనేజింగ్ డైరెక్టర్గా ఉన్న ఆర్ఎస్ సోదీ గారికి మనకు ఏషియా పెసిఫిక్ ప్రొడక్టివిటీ ఛాంపియన్ అనే అవార్డు ఫ్రమ్ ఏషియన్ ప్రొడక్టివిటీ ఆర్గనైజేషన్ టోక్యో, జపాన్ నుంచి అవార్డు వచ్చింది. దేనికి అనంటే ఇప్పుడు ఎఫిషియెంట్ మిల్క్ సప్లై చైన్. సో ఎవరైతే మిల్క్ సప్లై అనేది ప్రాపర్గా చేస్తున్నారో వాళ్ళని బేస్ చేసుకొని ఈ అవార్డుని ఇచ్చారు. సో ఎవరికి వచ్చింది అనంటే ఆర్ఎస్ సోదీ ఫ్రమ్ గుజరాత్. సో నెక్స్ట్ టాపిక్ వచ్చేసి డిజిటల్ బ్యాంకింగ్ ఫిన్టెక్ స్టార్టప్ నియో హ్యాస్ ఎక్వైర్డ్ ద బెంగళూరు బేస్డ్ పర్సనల్ ఫినాన్స్ స్టార్టప్ ఇండెక్స్ ఫర్ అన్ అన్డిస్క్లోజ్డ్ సమ్.
It plans to integrate Index's personal finance tracking features into its products, especially NeoX, that will give users to access to a 360-degree view of their earnings, savings, investment, insurances in a single view. సో ఇదేంటి అని అంటే మనకు ఫిన్టెక్ స్టార్టప్ నియో, అదొక బ్యాంకింగ్, డిజిటల్ బ్యాంకింగ్ అన్నట్టు. సో ఇదేంటి అంటే బెంగళూరు బేస్డ్ పర్సనల్ ఫినాన్స్ స్టార్టప్ ఇండెక్స్ ఇది. సో ఇక్కడ ఏంటి అని అంటే సింగిల్ మనం వ్యూలోనే మనకు ఒక పర్సన్కి రిలేటెడ్ అన్నీ ఒకే దగ్గర మనకు కనిపిస్తాయి అన్నట్టు, లైక్ ఎర్నింగ్స్, సేవింగ్స్, ఇన్వెస్ట్మెంట్స్, ఇన్సూరెన్సెస్ ఎక్సెట్రా ఇవన్నీ. సో 360 degrees యాక్సెస్ ఉంటుంది అన్నట్టు. అండ్ నెక్స్ట్ టాపిక్ వచ్చేసి ద లా మినిస్ట్రీ నోటిఫైడ్ ద అపాయింట్మెంట్ ఆఫ్ జస్టిస్ సంజయ్ యాదవ్ యాజ్ చీఫ్ జస్టిస్ ఆఫ్ ద అలహాబాద్ హైకోర్ట్. జస్టిస్ యాదవ్ హవెవర్ వుడ్ డెమిట్ ఆఫీస్ ఆన్ 25th when he turns 62. సో ఇక్కడ ఏంటి అని అంటే మనకు అలహాబాద్ హైకోర్టు యొక్క చీఫ్ జస్టిస్, యాక్చువల్గా ఇతను April 14th అపాయింట్ అయ్యారు, కాకపోతే మనకి యాక్టింగ్ చీఫ్ జస్టిస్గా అపాయింట్ అయ్యారు. సో ఇప్పుడు ఏంటి అంటే మనకు పర్మనెంట్ చేశారు ఇతన్ని అలహాబాద్ హైకోర్ట్. అండ్ ఎట్ ద సేమ్ టైం మధ్యప్రదేశ్ హైకోర్టుకి కూడా తిననే అపాయింట్ చేశారు. సో ఇక్కడ ఏంటి అంటే యాక్చువల్గా ఇతనికి ఆల్రెడీ ఇప్పుడు June 25th వచ్చేస్తే అతనికి 62 years వచ్చేస్తాయి. సో ఎప్పుడైనా హైకోర్టు జడ్జి యొక్క టెన్యూర్ ఏంటి అంటే వెన్ హీ అటైన్స్ ద ఏజ్ ఆఫ్ 62 హీ మస్ట్ డెమిట్ అవ్వాల్సిందే, ఇంకా అతని పదవి కాలం అనేది ముగిసిపోతుంది. సో ఇక్కడ ఏంటి అని అంటే కొన్ని హైకోర్ట్స్ ఉంటాయి చూసుకోవాలి. ఇప్పుడు తెలంగాణ స్టేట్ హైకోర్టు వచ్చేసి మనకు హైదరాబాద్, మన క్యాపిటల్ సిటీలోనే ఉంది. కాకపోతే అలా అన్ని స్టేట్స్కి క్యాపిటల్ సిటీలోనే హైకోర్టు ఉండదు. సో మధ్యప్రదేశ్ హైకోర్టు వచ్చేసి మనకు జబల్పూర్లో ఉంటుంది, బట్ మధ్యప్రదేశ్ క్యాపిటల్ వచ్చేసి భోపాల్, బట్ జబల్పూర్ ఇస్ ద జ్యుడిషియల్ క్యాపిటల్ అంటాం. అట్లా కొన్ని స్టేట్స్కి క్యాపిటల్ సిటీలో హైకోర్టు అనేది ఉండదు. ఎగ్జాంపుల్ కేరళ కూడా ఎర్నాకులంలో ఉంటుంది, కొచ్చిలో, బట్ కేరళ క్యాపిటల్ వచ్చేసి తిరువనంతపురం. అండ్ కొన్ని హైకోర్ట్స్కి హైకోర్ట్స్ 2 స్టేట్స్కి కలిపి ఒకటే హైకోర్టు ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ కేరళ అండ్ లక్షద్వీప్ రెండింటికి కలిపి ఒకటే హైకోర్టు ఎర్నాకులంలో ఉంటుంది, కొచ్చి. నెక్స్ట్ అలాగే రాజస్థాన్ హైకోర్టు జోధ్పూర్లో ఉంటుంది, బట్ రాజస్థాన్ క్యాపిటల్ జైపూర్. అలాగే గుజరాత్ క్యాపిటల్ వచ్చేసి గాంధీనగర్, బట్ జ్యుడిషియల్ క్యాపిటల్ అంటే హైకోర్టు ఎక్కడ ఉంటుంది అంటే అహ్మదాబాద్లో ఉంటుంది. సో ఇలా కొన్ని స్టేట్స్ ఉంటాయి, ఏవి అడగొచ్చు ఎగ్జామ్లో హైకోర్ట్స్ ఎక్కడ ఉంటాయని. నెక్స్ట్ ఇంకా మనకు యాక్చువల్గా అకార్డింగ్ టు ఇండియన్ కాన్స్టిట్యూషన్ మనకు జడ్జిని అపాయింట్ చేసే ఆర్టికల్ వచ్చేసి మనకు ఆర్టికల్ 217. అకార్డింగ్ టు ఆర్టికల్ 217 ఆర్టికల్స్ ఇంపార్టెంట్. ఏదైనా టాపిక్స్ న్యూస్లో వచ్చాయంటే అవి అకార్డింగ్ టు విచ్ ఆర్టికల్ మనకు వర్క్ చేస్తాయి అనేవి చూసుకోవాలి. ఇక్కడ అకార్డింగ్ టు ఆర్టికల్ 217 of the Indian Constitution, every judge of a high court shall be appointed by a president by constitution with the Chief Justice of India, the governor of that state's Chief Justice of the High Court. అని అంటే ఏ జడ్జినైనా కానీ మనకు ప్రెసిడెంటే అపాయింట్ చేస్తారు. నెక్స్ట్ the Chief Justice of India and the judges of Supreme Court are appointed by the President under the Clause 2 of Article 124 of the Constitution. అదే మనకు సుప్రీం కోర్టు జడ్జెస్ కానీ చీఫ్ జస్టిస్ అయితేనేమో ఆర్టికల్ 124, మనకు హైకోర్టు జడ్జెస్కి అయితే మాత్రం ఆర్టికల్ 217, అంటే అది స్టేట్ కిందకి వస్తుంది కాబట్టి ఆర్టికల్ 217, ఇదేమో సెంట్రల్ ఆర్టికల్ 124. నెక్స్ట్ టాపిక్ 7 Pharmaceuticals Limited, CSIR, Indian Institute of Chemical Technology, Hyderabad, and CSIR, National Institute of Interdisciplinary Science and Technology, Thiruvananthapuram, have entered into an MOU for the process of technology transfer and manufacturing of the anti-COVID drug. ఆ డ్రగ్ నేమ్ ఏంటి అంటే మాల్నుపిరావర్. సో ఇక్కడ ఏం లేదు, కొన్ని ఆర్గనైజేషన్స్ అనేవి టైఅప్ అయిపోయి ఒక ఒప్పందం చేసుకున్నారు. ఏంటి MOU మీన్స్ మెమరాండమ్ ఆఫ్ అండర్స్టాండింగ్. సో ఒక యాంటీ కోవిడ్ డ్రగ్ మెడిసిన్ అనేది తయారు చేయడానికి, మాల్నుపిరావర్ అనే మెడిసిన్ తయారు చేయడం కోసం IICT అండ్ CSIR వాళ్ళు ఒక ఒప్పందం కుదుర్చుకున్నారు. అదే ఆ డ్రగ్ నేమ్ ఏంటి అంటే మాల్నుపిరావర్. అండ్ నెక్స్ట్ టాపిక్ వచ్చేసి Assam Chief Minister Himanta Biswa Sharma announced a slew of welfare schemes for children who lost their parents to the coronavirus disease and women who lost their husbands to the virus. Under the Chief Minister's Shisu
Seva scheme, children will receive a fixed deposit of 7,81,000 with a monthly interest of 3,500 till they attain the age of 24. సో ఇక్కడ ఏం లేదు, ఇప్పుడు కోవిడ్ అనేది అసలు చాలా ఫ్యామిలీస్ మీద బాగా ఎఫెక్ట్ పడుతుంది. సో చాలామంది చనిపోతున్నారు. సో అలాంటి వాళ్ళకి ఏంటి అని అంటే మనకి స్కీమ్స్, వెల్ఫేర్ స్కీమ్స్ టు ద చిల్డ్రన్ హూ లాస్ దేర్ పేరెంట్స్. చాలామంది పిల్లలు అనాథలైపోతున్నారు. సో వాళ్ళకి చదువుకోవడానికి కానీ వాళ్ళ లైఫ్కి లివింగ్ పర్పస్ కొన్ని స్కీమ్స్ అనేది పెడుతున్నారు. చాలా స్టేట్స్ పెట్టారు. సో ఇప్పుడు ఇక్కడ మనకి అస్సాం ఏం స్టేట్ అంటే వెల్ఫేర్ స్కీమ్స్ ఫర్ ద హూ లాస్ దేర్ పేరెంట్స్. సో 3,500 అనేది ఇంట్రెస్ట్ వస్తుంది వాళ్ళకు. నెక్స్ట్ టాపిక్ వచ్చేసి ద అథ్లెటిక్స్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా announced that the Indian Grand Prix 4 will be held on June 21st at the National Institute of Sports in Patiala. The decision to host the domestic events was made to give Indian athletics the maximum chance to qualify for Tokyo. India's star sprinters Duty Chand and Hima Das are expected to participate in the 4th Indian Grand Prix of 2021. సో మనకి ఏంటి అంటే ఇప్పుడు నెక్స్ట్ ఇయర్ టోక్యోలో మనకి ఒలింపిక్స్ ఉన్నాయి. సో దీనికి సంబంధించి అథ్లెటిక్స్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా వాళ్ళు ఒక ఇండియన్ గ్రాండ్ ప్రిక్స్ 4ని జరిపించాలని చెప్పేసి ఫ్రమ్ ఎప్పటి నుంచి అంటే June 21st ఎట్ నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ స్పోర్ట్స్ ఇన్ పటియాలా. సో ఈ డెసిషన్ ఎందుకు తీసుకున్నారు అని అంటే మనకు మ్యాక్సిమం అథ్లెట్స్ని టోక్యో ఒలింపిక్స్కి క్వాలిఫై చేయడం కోసం ఈ డెసిషన్ అనేది తీసుకున్నారు. సో ఇందులో మనకు మన ఇండియన్ స్టార్ స్ప్రింటర్స్ అయిన డ్యూటీ చాంద్ అండ్ హిమా దాస్ ఆర్ ఎక్స్పెక్టింగ్ టు పార్టిసిపేట్. నెక్స్ట్, కర్ణాటక చీఫ్ మినిస్టర్ బిఎస్ యడ్యూరప్ప లాంచ్డ్ ఏ డీబీటీ మొబైల్ అప్లికేషన్ that will help transfer funds directly to the beneficiaries of various government welfare schemes. సో ఇది ఏం లేదండి, డీబీటీ మీన్స్ డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ఫర్. సో ఇప్పుడు మనకు స్కీమ్స్ ఉంటాయి గవర్నమెంట్ వాళ్ళు. ఇప్పుడు మనకు తెలంగాణకు వచ్చేసి రైతు బంధు అంటాం. రైతు బంధు వచ్చేసి మనకు నేరుగా డైరెక్ట్ మన బెనిఫిషియరీ అకౌంట్కే వస్తుంది. ల్యాండ్ ఎవరి పేరు మీద అవుతుందో వాళ్ళ అకౌంట్లోకే డబ్బులు వస్తాయి. సో అది అన్నట్టు. సో అది కర్ణాటక చీఫ్ మినిస్టర్ బిఎస్ యడ్యూరప్ప గారు కూడా లాంచ్ చేశారు ఆ మొబైల్ అప్లికేషన్ని. నెక్స్ట్, ద ఆస్ట్రేలియన్ సిటీ ఆఫ్ బ్రిస్బెయిన్ మూవ్డ్ క్లోజర్ టు ల్యాండింగ్ ద 2032 Olympics after winning the approval of the International Olympic Committee's Executive Board, and the choice will be put to a final vote next month. Queensland state capital Brisbane had been preferred the host. సో నెక్స్ట్ వచ్చేసి మనకు బ్రిస్బెయిన్ అనేది ఒక సిటీ ఇన్ ఆస్ట్రేలియా. సో దట్ మూడ్ క్లోజర్ టు ల్యాండింగ్ ద 2032 ఒలింపిక్స్. మనకు 2032 ఒలింపిక్స్ అనేవి మనకు బ్రిస్బెయిన్ సిటీలో జరుగుతాయి అని ఒక టాపిక్ అనేది, ఒక చాయిస్ అనేది వచ్చింది ఎగ్జిక్యూటివ్ బోర్డ్ నుంచి. సో దీనికి సంబంధించి ఏంటి అంటే నెక్స్ట్ మంత్ మనకు ఓటింగ్ జరుగుతుంది, అందులో మనకు అది ఫైనల్ అయిపోతుంది. సో ఏంటి మనకు బ్రిస్బెయిన్ అనేది క్యాపిటల్ ఆఫ్ క్వీన్స్లాండ్ స్టేట్. క్వీన్స్లాండ్ ఈజ్ వన్ ఆఫ్ ద స్టేట్ ఆఫ్ ఆస్ట్రేలియాలో ఒక స్టేటే క్వీన్స్లాండ్, దాని క్యాపిటల్ వచ్చేసి బ్రిస్బెయిన్. సో దాన్ని ప్రిఫర్ చేశారు హోస్ట్గా ఉండడం కోసం 2032 ఒలింపిక్స్కి. నెక్స్ట్, ఏషియన్ గేమ్స్ గోల్డ్ మెడల్ విన్నింగ్ ఫార్మర్ బాక్సింగ్ స్టార్ దింకో సింగ్ హ్యాస్ పాస్డ్ అవే battling liver cancer. Manipur based Dinko Singh won gold medal for India in 1998 Asian Games Bangkok, Thailand. సో ఇదేంటంటే పర్సన్స్ ఇన్ ద న్యూస్. సో మనకి ఇక్కడ ఇతను ఇంపార్టెంట్ పర్సన్ ఏంటి అంటే ఒక బాక్సింగ్ దిగ్గజం. ఇతను మణిపూర్ స్టేట్కి సంబంధించిన లాస్ట్ టైం కూడా మనకు ఇంకొక దిగ్గజ బాక్సర్ కూడా ఎక్స్పైర్ అయ్యారు, ఓపీ భరద్వాజ్ గారు. తను కూడా ఇంపార్టెంట్ పర్సన్ టు రిమెంబర్. సో మనకు ఆప్షన్ ఇట్లా క్వశ్చన్ ఇలా ఇవ్వచ్చు, ఓపీ భరద్వాజ్ అని ఇచ్చేసి దేంట్లో మనకు పార్టిసిపేట్ చేసే వాళ్ళు, ఏ స్పోర్ట్స్కి సంబంధించిన వాళ్ళు అని అంటే మనకు బాక్సింగ్ దిగ్గజం. సో ఇక్కడే ఈరోజు పర్సన్ దింకో సింగ్ గారు కూడా బాక్సింగ్ రిలేటెడ్ అన్నట్టు. సో బాక్సింగే కానీ ఇంటర్నేషనల్గా బాగా ఇంపార్టెంట్ పర్సన్. సో ఏషియన్ గేమ్స్లో కూడా మనకు అతనికి గోల్డ్ మెడల్ వచ్చింది 1998లో, అండ్ 2013లో పద్మశ్రీ కూడా బిరుదుతో కూడా సత్కరించారు అతన్ని. సో నెక్స్ట్ టాపిక్, ద నేషనల్ అవార్డ్ విన్నింగ్ ఎమినెంట్ బెంగాల్ ఫిలిం డైరెక్టర్ బుద్ధాహేద్ దాస్ గుప్తా హ్యాస్ పాస్డ్ అవే. హీ హ్యాడ్ వన్ సెవెరల్ నేషనల్ అవార్డ్స్ ఫర్ హిస్ కాంట్రిబ్యూషన్ టు బెంగాలీ సినిమా. ఇది వచ్చేసి టు ది పాయింట్ గుర్తుపెట్టుకోండి, జస్ట్ ఇలా అడుగుతారు. బుద్ధాడేబ్ దాస్ గుప్తా
ఏ రంగానికి సంబంధించిన వాళ్ళు అని అడుగుతారు. సో బెంగాలీ ఫిలిం డైరెక్టర్ అన్నట్టు. సో బెంగాల్ సినిమాకి సంబంధించిన ఆయనే, నేషనల్ అవార్డు విన్నింగ్, చాలా ఎమినెంట్ పర్సన్, హీఈస్ ఫ్రమ్ బెంగాల్. లేదు అని అంటే బుద్ధా దేవ్ దాస్ గుప్తా బిలాంగ్స్ టు విచ్ లాంగ్వేజ్ ఫిలిం డైరెక్టర్ అంటారు. సో బెంగాలీ ఫిలిం డైరెక్టర్. సో ఇవ్వండి మనకి ఈరోజు కరెంట్ అఫైర్స్. తప్పకుండా చూడండి, నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ కూడా చేయండి. సో చాలా ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ ఫర్ బ్యాంకింగ్, మెయిన్లీ ఫర్ బ్యాంకింగ్. సో కాన్సన్ట్రేట్ మచ్. థ్యాంక్ యూ అండి.